కింద నలుపు పైన ఎరుపు లేదా కింద నలుపు పైన తెలుపు ఇలా ఉంటాయి ఈ గురువింద గింజలు. కింద నలుపు అనగానే మీకు వీటి పేరు గుర్తొచ్చేసి ఉండాలి. తెలుగు ప్రజల మాటల్లో తరచూ దీని పేరు దొర్లుతూ ఉంటుంది. పక్కవారి తప్పులను ఎత్తిచూపే వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు అధికంగా ఈ గింజల పేరు వాడతారు. అదేనండి గురువింద గింజలు. ఇవి నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తాయి. పైన ఎన్ని రంగులున్నా కింద వైపు మాత్రం నలుపే ఉండడం దీని ప్రత్యేకత. ఆ రంగు వల్లే గురువింద గింజ తన కింద ఉన్న నలుపు ఎరుగదని అనే వాక్యం వాడుకలోకి వచ్చింది. అయితే గురిగింజతో ఇలా చేస్తే అష్టదరిద్రులు కూడా కుబేరులు అవుతారు. అదెలాగో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే చాలామంది వాళ్ళ ఇంట్లో వివిధ రకాల పద్ధతులే పాటిస్తూ ఉంటారు. నిజానికి మనం చేసే పూజ కానీ, మన ఇంట్లో వస్తువులను పెట్టే దిక్కు కానీ ఎంతో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరం చేయడానికి చాలామంది రకరకాల టిప్స్ని పాటిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలామంది ఆచారాలను పాటించడం లేదు, కానీ నమ్మేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. దాని వలన చక్కటి ప్రయోజనాలను పొందుతున్నారు. ఒకప్పుడు వీటిని బంగారం కొల్చేందుకు ఉపయోగించేవారు. అలాగే లక్ష్మీదేవి స్వరూపంగానూ భావించేవారు. ఇప్పుడు ఆ నమ్మకాలేవి ప్రచారంలో లేవు. గురువింద మొక్కలు కూడా కనిపించడం చాలా తక్కువైపోయింది. అందుకే వీటిని ఈ తరం వారు గుర్తించడం కష్టమే. గురువిందను చెడుకు ప్రతిరూపంగా భావించడం అలవాటైంది, కానీ దానిలో ఎన్నో మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద నిపుణులు దీన్ని కొన్ని మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. అలాగే గురువింద గింజలు ఆకు తిన్నాక నోట్లో రాయిని వేసుకుని నమలడానికి చూస్తే అది ఈజీగా నలిగిపోయేదట. ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో గురువింద గింజల్ని వేసి కుంకుమతో కలిపి బీరువాలో పెడితే ధనలాభం కలుగుతుంది. పసుపు రంగు గింజలు గురుగ్రహ దోష నివారణకు ఉపయోగించవచ్చు. శుక్రదోష నివారణకు తెలుపు రంగు, కుజగ్రహ దోషానికి ఎరుపు రంగు గింజలు, శనిగ్రహ దోషాలకు నలుపు రంగు గింజల్ని ఉపయోగిస్తే మంచిది. బుధగ్రహ దోష నివారణకు ఆకుపచ్చ గింజల్ని ఉపయోగించాలి. గ్రహ దోషం ఉన్నవాళ్ళు గింజలను చేతికి కంకణంగా చేయించుకుని వేసుకుంటే కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు. నరదిష్టి, గ్రహ దోషాలు ఇలా పోతాయి. పూజ గదిలో గురువింద గింజలు ఉంచితే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. ఏదైనా ప్రాపర్టీస్ మన చేతికి రావాలంటే ఈ గింజలను మంత్రించి ఆ ప్రాపర్టీ ఉన్న స్థలంలో వేస్తే అది మనకు వస్తుంది. అలాగే అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రావాలన్నా అప్పు తీసుకున్న వారి ఇంటి దగ్గర కానీ వారి ప్రాంగణంలో ఎక్కడైనా కూడా పూజ చేసిన గురువింద గింజలను అక్కడ వేయడం వల్ల ఆ డబ్బులు మనకు తిరిగి రావడం జరుగుతుంది. ఒక క్రిస్టల్ బౌల్ ఒకటి తీసుకుని ఆ గింజలు బౌల్లో వేసి 11 అమావాస్యలు 11 పౌర్ణమిలు పూజ చేయాలి. ఇలా చేస్తే మీ సంపద వృద్ధి చెందుతుంది. ఎవరైనా మనల్ని మోసం చేసి ప్రాపర్టీ రాయించుకుంటే మీరు 41 రోజులు ఈ గింజలను పూజ చేసి ఆ గింజలను ఆ ప్రాపర్టీ దగ్గర వేస్తే వాళ్లే మీకు ఆ ప్రాపర్టీని తీసుకువచ్చి తిరిగి ఇచ్చేస్తారు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఒక గింజ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుని వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వీటి వల్ల దిష్టి దోషాలు కూడా పోతాయి. చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ముడతాడుకి ఇవి కడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అలాగే ఇవి మన పూజా మందిరంలో 7 కానీ 11 కానీ గింజలను పెట్టుకుని పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే బీరువాలో కానీ గల్లాపెట్టెలో కానీ అమావాస్య రోజు ఆంజనేయ స్వామి సింధూరంలో కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఒక నల్ల గురిగింజలను తీసుకొని ₹1 కాయిన్ తీసుకొని అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఉదయం 11:30 నుంచి 12 గంటల సమయంలో దూరంగా వెళ్ళి దక్షిణం దిక్కు ఖాళీ ప్లేస్లో గుంటలో పూడ్చిపెట్టి మట్టి కప్పి వెనక్కు తిరిగి చూడకుండా రావాలి. ఇలా చేయడం వల్ల ఖర్చులు క్రమక్రమంగా తగ్గుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. గురువింద గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఈ గింజలను 8 లేక 11 దీపావళి, అక్షయ తృతీయ పర్వదినాలలో ప్రత్యేకంగా పూజించి ఎరుపు గుడ్డలో కుంకుమతో పాటు ఉంచి బీరువాలో కానీ గళ్ళాపెట్టెలో కానీ ఉంచితే ధనాభివృద్ధి, లక్ష్మీ కటాక్షంతో పాటు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. ఈ గింజలు చెడు నరదృష్టి, చెడు ప్రభావాలను తొలగిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.